హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. దాంతోపాటు ఎంఆర్ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా ఈ యొక్క ఎస్ఎస్ఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ని డిస్కస్ చేసిన తర్వాత మనం ఒక ఎంఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే డీటెయిల్గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి, మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అయితే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే ఈ యొక్క నేవీకి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ క్లారిటీగా అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి సంబంధించి 2025 సెకండ్ బ్యాచ్, అదేవిధంగా 2026 ఫస్ట్ బ్యాచ్, అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్, మొత్తం 3 నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇదే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 3 నోటిఫికేషన్లు ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్లో 3 నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే కంపల్సరీగా అయితే మీ యొక్క ఆ యొక్క గ్రూప్లో సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క 2 సబ్జెక్ట్స్ అనేవి అయితే మీకైతే ఉండాల్సి అయితే ఉంటుంది మ్యాండేటరీగా. ఓకేనా, ఇంకా దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క కోర్స్ ఇక్కడ చూసుకుంటే డిప్లొమా కోర్సులో ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో, ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఆటోమొబైల్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా మీరైతే చేసి ఉన్నా సరే మీరైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఈ యొక్క డిప్లొమా 3 సంవత్సరాలు కంప్లీట్ చేశారు కదా, ఈ యొక్క ఇంజనీరింగ్కి సంబంధించి ఇందులో 50% మార్క్స్ అయితే మీకైతే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇది కాకుండా ఇంకా ఇక్కడ 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ అయితే ఎవరైతే చేశారో విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ మ్యాథ్స్, వొకేషనల్లో ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా సబ్జెక్ట్స్ అయితే మీరైతే ఎవరైతే చేస్తారో వాళ్ళైతే దీనికి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. 50% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇంటర్మీడియట్ పాస్ అని ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు. దాంతోపాటు ఆ యొక్క ఎలిజిబిలిటీ లేకపోతే ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఆ యొక్క ఎలిజిబుల్ కూడా లేకపోతే వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎలిజిబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క క్లారిటీని అయితే గమనించండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్లారిటీ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అగ్నివీర్కి సంబంధించి ఏజ్ అనేది ముఖ్యమండి. ఏజ్ అనేది 21 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి అయితే ఉంటుంది, లోపు ఉండాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఏజ్ క్రైటీరియా అనేది చాలా మందికి అయితే ముఖ్యం. ఈ యొక్క 2025 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 2004 సెప్టెంబర్ 1 నుంచి 2008 ఫిబ్రవరి 29 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్. అదేవిధంగా ఇక్కడ మరి క్లారిటీగా గమనించినట్లయితే 2026 ఒకటో బ్యాచ్ గురించి సంబంధించి చూసినట్లయితే 2005 ఫిబ్రవరి 1 నుంచి 2008 జూలై 31 మిడిల్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఈ యొక్క 2026 ఫస్ట్ బ్యాచ్కి అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా, ఇదే విధంగా 2026 సెకండ్ బ్యాచ్కి సంబంధించిన ఏజ్ క్రైటీరియా కనుక చూస్తున్నట్లయితే 2005 జూలై 1 నుంచి 2008 డిసెంబర్ 31 మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా, దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరిగిన తర్వాత మనకి ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దీన్ని బట్టి అయితే మీరైతే ఫస్ట్ అయితే వేచి అయితే ఉండండి. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఓకేనా, చాలామంది కూడా అనుకుంటారు ఈ విధంగా దీనికి సంబంధించి ఎవరైతే పెళ్ళి కాని యువకులు ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళి కాని వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి కూడా మీరైతే ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే క్లారిటీగా గమనించండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. క్లారిటీగా చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి మార్చి ఈ నెల 29 మార్నింగ్ 12 తర్వాత నుంచి, అదేవిధంగా ఏప్రిల్ 10 సాయంత్రం 5 వరకు అయితే మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి బ్యాచ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 2025 సెకండ్ బ్యాచ్కి, 2026 ఫస్ట్ బ్యాచ్కి, 2026 సెకండ్ బ్యాచ్ కూడా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే గమనించండి. ఓకేనా, క్లారిటీగా. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మనకి 550 అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది విత్ జిఎస్టీ. ఓకేనా, విత్ జిఎస్టీ 18% అయితే జిఎస్టీ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ యొక్క విషయం అయితే మీరైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి దాని తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క అప్లికేషన్ మీరు నోటిఫికేషన్ చూస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారు, అదేవిధంగా ఈ ఎగ్జామ్కి సంబంధించిన
ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి స్టేజ్ 1 ఇది ఇక్కడ చూసుకోండి. స్టేజ్ 1 అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఐనీట్ అంటే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి. మనం ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏవేవి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చని డిస్కస్ చేస్తాం. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఏజ్ సంబంధించి విషయాన్ని అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరిగింది. దాని తర్వాత అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా దాని తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే మనమైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టేజ్ 1 ఉండడం అయితే జరుగుతుంది. స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఏమో 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా హిందీ, ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్ అన్నట్టు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఒక సెక్షన్, సైన్స్ ఒక సెక్షన్, మ్యాథ్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అయితే ఒక సెక్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 4 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది మొత్తం మీద ఇంటర్మీడియట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి 1 అవర్ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి నెగిటివ్స్ అయితే పెట్టుంటారు కదా, ఆ యొక్క నెగిటివ్స్ కూడా 0.25 అయితే పోవడం అయితే జరుగుతుందండి. 1/4 అయితే పోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి ఇది ఎవరైతే కంప్లీట్ చేసుకున్న ఉన్నారో వాళ్ళ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళకైతే ఈ యొక్క ఫిజికల్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫిజికల్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్లో కనుక చూసినట్లయితే మీకు ఫిజికల్లో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 minutes 30 seconds, అదేవిధంగా ఉత్తక్ బైతక్ ఏమో 20, పుషప్స్ ఏమో 15, సిటప్స్ ఏమో 15. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 8 minutes వేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఉత్తక్ బైతక్ అనే 15, పుషప్స్ ఏమో 10, సిటప్స్ ఏమో 10. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే స్టేజ్ 2 ఉండడం అయితే జరుగుతుంది. స్టేజ్ 2 అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఉంటుంది, తర్వాత స్టేజ్ 2 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే మీరైతే కంపల్సరీగా గమనించాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సేమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉందో సేమ్ స్టేజ్ 2 కూడా సేమ్ అదే విధంగా మీకైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత స్టేజ్ 2 అయిపోయిన తర్వాత మనకైతే మెడికల్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మెడికల్లో ఎవరైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారో 2025కి సెలక్షన్ లిస్ట్ చేస్తారో, అదేవిధంగా 2026 ఒకటో బ్యాచ్కి, అదేవిధంగా 2026 సెకండ్ బ్యాచ్ కూడా వాళ్ళైతే సెలక్షన్ లిస్ట్ అనేది అయితే వాళ్ళైతే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అంటే మీకు సంబంధించి సపరేట్గా ప్రతిదానికి కూడా సపరేట్ ఫస్ట్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, తర్వాత ఈ నోటిఫికేషన్కి అయితే సపరేట్గా అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. దానికి సంబంధించి ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకైతే రీమెడికల్ కూడా ఉంటుంది. ఈ యొక్క రీమెడికల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఫైనల్గా వాళ్ళైతే ఐఎన్ఎస్ చిలకకి అయితే మిమ్మల్ని అయితే ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. ట్రైనింగ్ షెడ్యూల్ అనేది చూసుకున్నట్లయితే 2025 సెకండ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి 2025 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. 2026 వాళ్ళ బ్యాచ్కి అయితే 2026 ఫిబ్రవరిలో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 2026 సెకండ్ బ్యాచ్ వాళ్ళకైతే 2026 జూలైలో అయితే మీకైతే ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఐఎన్ఎస్ చిలకలో. ఓకేనా. దీనికి సంబంధించి ఎవరైనా దీనికి సంబంధించి ఇంకా మీకైతే డౌట్స్ అయితే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అనేది షేర్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు సంబంధించి ఎటువంటి డౌట్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.